హలో గాయ్స్, ఈరోజు అయితే హుసేన్ సాగర్ మనము ఒక గౌతమ్ బుద్ధుడు చూడడానికి అయితే మనం వెళ్ళబోతున్నాము. అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్కటి అయితే సన్నివేశాలు ఇవన్నీ చూసాము. ఇక్కడ చాలామంది పబ్లిక్ అయితే వచ్చారు. అదిగోండి అక్కడ అయితే ఉంది. అక్కడికైతే మేము వెళ్ళడానికి అయితే మేము ఒక టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క మనిషికి అయితే ఇద్దరం అయితే వెళ్ళాము, భార్య నేను. అయితే ₹100 చొప్పున ఇద్దరు టికెట్లు ₹200 అయింది. అలాగే ఈ పెద్ద పెద్ద చిప్లో కానీ చాలామంది ఇక్కడ ఇండివిజువల్గా అండ్ గ్రూప్ ఆఫ్ చిప్లు అయితే ఉన్నాయి. వాడిపైన వెళ్ళడం ఇంతకుముందు నేనున్న బీచ్లో అయితే వెళ్ళేవాళ్ళము. ఇలాగ ఇక్కడైతే మొదటిసారి ఒక సరస్సు పైన మనము గౌతమ్ బుద్ధ హైదరాబాద్లో అతిపెద్ద నగరం విగ్రహం కానీ మనము ఇక్కడ చూస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇక్కడ చాలామంది అయితే పబ్లిక్ అయితే వచ్చారు. వాళ్ళు ప్రతి మొఖాల్లో నవ్వు కానీ మేమైతే చాలా ఆనందంగా ఉన్నాం. చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం. అలాగే ఇంకో రెండో పాయింట్ వచ్చేసరికి ఇతను ఎప్పుడు బండి తీస్తాడు ఏంటి అని మాకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది. చాలామంది అయితే హ్యాపీగా ఉన్నారు. ఇదిగోండి ఇప్పుడైతే బోట్ అయితే కదిలింది, ముందుకైతే వెళ్తుంది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి మేము అన్ని ఫొటోస్ అయితే వీడియోస్ కానీ మేము చేస్తూనే ఉన్నాం. చూడండి చాలా వేగంగా వెళ్తుంది ఆ విగ్రహానికి. ఒక బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రతిదీ మేము చెప్పబోతున్నాం. ఇక్కడ పబ్లిక్ అయితే మేము ఆనందంతో పాటు అందరూ హ్యాపీగా ఉన్నారు. చాలా ప్రతి ఒక్కరు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, వీడియోస్ కానీ అలా ప్రతి. ఇంకోటి ఏంటంటే 1990లోనే ఇక్కడ 10 మంది విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి 10 మంది అయితే మరణించారంట. ఆ టైంలోనే ఏం జరిగింది ఏంటో తెలియదు. ఇప్పుడైతే మేము బోట్ నుంచి దిగడం జరిగింది. ఇదిగండి బోట్ దగ్గరికి అయితే వచ్చాము. బోటుకి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళబోతున్నాము ఇప్పుడు. అయితే అలా అని 1992లో వెలికి తీయడం జరిగింది. అయితే 2006వ సంవత్సరం ఈ విగ్రహము స్థాపించడం అండ్ ప్రతిష్ఠ చేయడానికి తైలమ్మ అనే ఒక గురూజీ ద్వారా ఇతను స్థాపించబడింది, ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. అలాగే ఈ విగ్రహం గురించి మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ విగ్రహం పొడవు వచ్చేసరికి 18 మీటర్లు, దీని బరువు వచ్చేసరికి 450 టన్నులు అనమాట. అయితే కొన్ని 200 పైగా శిల్పాలు అయితే చెక్కబడ్డాయి. మొత్తం గ్రానైట్ రాయితో మొత్తం చెక్కబడింది అనమాట. ఇది 18 మీటర్లు ఎత్తులో అయితే ఉంటుందంట. 450 బరువుతో టన్ను. ఇది మనం పడవతో కానీ వాడుతోనూ కానీ మనం చేరుకోవచ్చు అనమాట. చెప్పాలంటే ఇక్కడ 1526 ADలో ఇక్కడ ఇబ్రహం కోలి కుతుబ్ షా సమయంలో ఈ విగ్రహం అయితే నిర్మించబడింది అని చెప్తూనే ఉన్నారు. అదిగోండి అక్కడైతే కలెక్టరేట్, విగ్రహం, సచివాలయం, దేవాలయం ఇవన్నీ ఉన్నాయండి. దీని పక్కన మనకి అంబేద్కర్ చూడండి, అంబేద్కర్ విగ్రహం కూడా ఉందండి. 4 వైపుల 4 దిక్కుల మనకి ఎగ్జిబిషన్ లాగా కనిపిస్తుంది. ఇదండి దీని వెనక కానీ ముందు కానీ చూడండి వాటర్ ఫ్లోయింగ్ కానీ. ఇక్కడ చాలామంది అయితే బోటింగ్ అయితే చాలా వరకు అయితే వస్తున్నారు, పోతూనే ఉన్నారు. ఎంత చూసినా అదిగోండి 140 అడుగుల జెండా వందనం అయితే తెలంగాణ జెండా అయితే ఇక్కడ ఉంది. చూసారా ఎంత బాగుంది చూడడానికి. ఈ పూలు సంవత్సరానికి ఒక్కసారి పూస్తుంది అనమాట. ఇది ఓన్లీ మన మహాశివుడికి దర్శనం చేస్తే చాలా బాగుంటుంది. ఈ సరస్సు వచ్చేసరికి మనకి మూసీ నది ఉపనది పైన ఒక హుసేన్ సాగర్గా నిర్మించబడింది. అది మనకి ఇబ్రహం కోలి కుతుబ్ షా సమయానికి త్రవ్వబడి నిర్మించడం జరిగింది. ఇక్కడ 200 శిల్పాలతో ఏర్పడి చెక్కబడ్డాయి అన్నమాట. ఇక్కడ ప్రతిదీ చాలామంది పబ్లిక్ అయితే ఇక్కడ విచ్చేస్తున్నారు. చాలామంది వచ్చి ఫోటోస్ తీసుకోవడం, దీని గురించి తెలుసుకోవడం, అసలు ఏంటి ఇక్కడ ఎలా ఏంటి మేమైతే ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే ఈ విగ్రహం చూసిన తర్వాత అభయహస్త విగ్రహం అని కూడా అంటారు, బుద్ధుడి విగ్రహం. ఇతను మనకు గౌతమ బుద్ధుడు ఒక విష్ణు అవతారము, ఇది 9వ అవతారం అనమాట. అందుకని ఒక దేవుడిగా భావిస్తారు. ఈయన చాలా విధాలుగా మన భారతదేశంలో కొన్ని పర్యటనకి వచ్చారన్నమాట. బీహార్, గయా ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని విగ్రహాలు చూడడానికి, కొన్ని శిల్పాలు కూడా చూసాం. చాలా బాగున్నాయి చూడడానికి. మళ్ళొక్కసారి చెప్తున్నాను, ఇది 18 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే దీనికి 56 అడుగులు ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసరికి 450 నుంచి 350 వరకు టన్ను అయితే ఉంటుంది. ఇంకోటి 4.6 మీటర్స్ అయితే దీని ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. ఏంటి కాంక్రీట్ ప్లాట్ఫామ్.